అందరికీ నమస్తే. ఎట్లున్నా అందరు బాగున్నారా? నిజంగా మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పవచ్చు. ఎందుకు అంటే మీ అందరి దయ వల్ల నా ఫేస్బుక్ పేజు ఒకటే నెల దగ్గర 4,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. నేను ఒక గ్రీన్వుడ్కి సంబంధించిన ఒక వీడియో పెట్టిన, ఆ వీడియోకు దగ్గర 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఫేస్బుక్లో ఏ విధంగా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నా. మీ ప్రేమ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ప్రజల సమస్యల మీద పోరాడతా. ప్రజా సమస్యలే నా భుజం మీద ఎత్తుకొని నేను తప్పకుండా 100% నేను అలా ప్రాబ్లాన్ని క్వశ్చన్ చేస్తా. ఇది మాత్రం తప్పకుండా నేను మాటిస్తా ఉన్నా మీకు. నేను ఇక మనం వార్తలోకి వెళ్దాం. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాలు. క్యూర్ పద్ధతిలో తొలి విడత 16 నియోజకవర్గాల్లో 8,000 ఇండ్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే క్యూర్ పద్ధతిలో 16 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట. అయితే ఆ 16 నియోజకవర్గాలు ఏంటి? చాలామంది ఇప్పుడు ప్రజలు ఈ ఇండ్ల మీదనే తర్జన పడుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే క్యూర్ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారట కదా, మీ సేవలలో దరఖాస్తు చేసుకోవచ్చట కదా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ 16 నియోజకవర్గాలలో హైదరాబాద్ చుట్టూ ఉన్న నియోజకవర్గాలు మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసిర్రు. అక్కడనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవి ఇస్తున్నారు. నేను ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇందులో ల్యాండ్ లేని వాళ్లకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి అందులో ఇల్లు కట్టిస్తారట. ఇప్పుడు ల్యాండ్ లేని వారు ఎవరైతే ఉన్నారో ఈ 16 నియోజకవర్గాలలో ఉన్న ప్రజలు 10,000 రూపాయలు మీ సేవలలో చలానా కట్టి దాంతో మీరు అప్లికేషన్ చేయవచ్చట. అదే కాకుండా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే, ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేస్తే ఒక లింక్ వస్తుందట. దాని మీద కూడా క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేస్తే మీ లిస్ట్లో మీ పేరు వచ్చేస్తుందట. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం. నేటి నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ. ఈ రోజు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఇండ్ల మంజూరులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారట. ఒక్కొక్క ఇంటికి 11 లక్షలు, 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, 40 లక్షలు 60 లక్షలు విలువ చేసే స్థలం లబ్ధిదారు పేరిట రిజిస్ట్రేషన్. అంటే చూడండి, ఒక్కొక్క ఇంటికి 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తే అందులో ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుందట. ఒక్కొక్క లబ్ధిదారునికి 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారట. రిజిస్ట్రేషన్ చేసి ఇందిరా బిల్లు కట్టిస్తారట. దాన్ని అమ్ముకోవడానికి మాత్రం లేదట. బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చంట. మీరు దాన్ని స్థిరాస్తి కింద ఉంచుకోవచ్చట. సెక్రటేరియట్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం అజారుద్దీన్ కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం. వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి క్యూర్ అర్బన్ రీజనల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేయించి బోనాలు తీయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడత 16 నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభిస్తామని, త్వరలో మరో 8 కాన్స్టిట్యున్సీలో కూడా ఈ పథకం అమలు చేస్తామన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్భంలో క్యూర్ పద్ధతిలో పేదోడి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమం విషయంలో రాజీ పడబోమని, ఇండ్ల విషయంలో త్వరలో మధ్యతరగతి ప్రజలకు సైతం శుభవార్త అందిస్తామన్నారు. సోమవారం సెక్రటేరియట్లో మంత్రులు వీళ్ళందరూ మాట్లాడి ఈ విధంగా చేసిరట. అయితే ఏ నియోజకవర్గాలలో ఇవ్వబోతున్నారు, మనం దాన్ని కూడా ఈ ప్రజానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. చాలామంది ప్రజలు ఇక్కడ అపోహపడుతున్నారు. మీరు ఏ విధంగా అపోహపడుతున్నారంటే మన జిల్లాలో ఉండే రూరల్ ఏరియాలో కూడా వస్తాయి కావచ్చు అనుకుంటున్నారు, కానీ రూరల్ ఏరియాలో లేవు. కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రమే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సో అది ఏదైతే ఉందో మీకు నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం.
క్యూర్ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు పథకానికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పేరు పెట్టిన నల్గొండ జిల్లా నరికెల్ గ్రామానికి చెందిన కొండ నాగరాజుకు ₹1,00,000 బహుమతిని మంత్రులు అందజేశారు. చూడండి, అదే ఇన్స్టాగ్రామ్లో TGHD ఏదో హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించింది ఒక వెబ్సైట్లో ₹1,00,000 గెలుచుకోండి, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇల్లు కడుతున్నాం, దానికి ఒక మంచి పేరు పెట్టండి అని చెప్పి ఉన్నట్టు కనుక ఒక పోస్టర్ రిలీజ్ అయింది. చాలామంది దానికి రిప్లై ఇచ్చారు. అయితే ఇప్పుడు దీనికి నల్గొండ జిల్లాకు చెందిన నరికెల్ గ్రామానికి చెందిన కొండ నాగరాజు దానికి పేరు పెట్టిండట. ఏంది అంటే ఇందిరమ్మ క్యూర్ అని చెప్పి ఇచ్చిండట. ఇది ఇక్కడ ఉంది కదా, ఒక్క నిమిషమా, నేను ఇప్పుడు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏం పేరు పెట్టిండు ఆయన? కోర్ అర్బన్ రీజియన్ ఇండ్లు అని చెప్పి పెట్టిండట. దానికి ₹1,00,000 వీళ్ళు ఆయనకి ఇచ్చింది నాగరాజు. రైట్. ఇక తర్వాత ముందు చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ప్రజానీకానికి చెప్పాల్సింది ఏంది, ఇదంతా మనం చదువుడు పక్క పెడితే అసలు ఏ ఏ నియోజకవర్గాలలో వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నారు దాన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏడుంది ఇది, రైట్. ఇక ఇండ్ల నిర్మాణాలు చేపట్టే నియోజకవర్గాలు ఇది రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేరింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పూర్, అంబర్పేట, కూకట్పల్లి, మేడ్చల్, కుబ్దుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్, మలక్పేట. ఈ ఈ ఏ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్లను కన్స్ట్రక్షన్ చేస్తున్నారట క్యూర్ పద్ధతిలో. రైట్. అయితే ఇప్పుడు 60 లక్షల ఫ్రీగా జాగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? పేదల నివాస ప్రాంతాల్లో 525 SFTలో 40 నుంచి 60 లక్షల విలువైన స్థలాన్ని ఆడపడుచుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి 10 ఏళ్ళ వరకు అమ్ముకునే అవకాశం ఉండదు, బ్యాంకులో రుణం కోసం కుదబెట్టుకోవచ్చని చెప్పారు. ఇళ్ల మంజూరులో SC, ST, BC రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఇల్లు మంజూరు కాకపోతే కట్టిన 10,000 తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కొంటికి 5 లక్షలు ఇస్తుంది, ఒక్కొంటికి నిర్మాణానికి 11 లక్షలు ఖర్చు అవుతుందట. చూడండి, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, 5 లక్షలు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నది, ఓకే, మరో 5 లక్షలు పెట్టి మనం కట్టుకోవాలి. అంటే మరో 5 లక్షలు కాదు, ఇక్కడ 11 లక్షలు ఉంది కదా, 6 లక్షలు మనం 6 లక్షలు పెట్టి కట్టుకోవాలి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, 11 లక్షలు పెట్టి మనం ఇల్లు కట్టుకుంటే అందులో ప్రభుత్వం మనకు 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు. అట్లా ఇక ఇంకొకటి ఏంటంటే ఈ 40 లక్షల నుంచి 60 లక్షల ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ను ఇంటి మహిళల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారట. రిజిస్ట్రేషన్ చేస్తే దానిని 10 ఏళ్ళ వరకు అమ్ముకోవడానికి అసలు ఛాన్స్ లేనే లేదు, మొత్తమే దాన్ని హోల్డ్లో పెట్టుకుంటారట. కాకపోతే బ్యాంకులో రుణం తీసుకోవడానికి మాత్రం అవకాశం కల్పిస్తారట. ఇది క్యూర్ పద్ధతి సంబంధించిన ఇంట్లో పూర్తి జాబితా. రైట్. మా మంత్రి అంటున్నాడు పేదోళ్ళకు అంటున్నాడు, కానీ అది తమ్ముచ్చట. కానీ రైట్, ఎలా అప్లై చేసుకోవాలి అంటే ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం ఇక్కడ వీళ్ళు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే కాన్స్టిట్యున్సీలో మాత్రమే చేసుకోవాలా, వేరే వాళ్ళు మాత్రం చేసుకోకండి, అనవసరంగా 10,000 రూపాయలు లాస్ అవుతారు. రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేరింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాదు, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట, కూకట్పల్లి, మేడ్చల్, కుబ్దుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్, మలక్పేట వీళ్ళే కేవలం అక్కడున్న ప్రజలు పేదోళ్ళు మాత్రమే చేసుకోవాలి. మిగతా జయశంకర్లు, కరీంనగర్ డిస్టిక్, ఈ డిస్టిక్, ఆ డిస్టిక్ ఉన్న పోయి మీ సేవలలో అప్లికేషన్ పెట్టుకోకండి, రావు. మరి అప్లికేషన్ ఎలా చేసుకోవాలా? ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. LO ప్లాట్కు 21 నుంచి మీ సేవ వాట్సాప్ 8096958096 వెబ్సైట్ ద్వారా వాట్సాప్ వచ్చే నెల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే 8096958096 నెంబర్ ఉందో దానికి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే వాళ్ళు మీకు సంబంధించిన పూర్తి డేటా పెడతారు. డేటా పెడితే దాన్ని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. రైట్. ఇక మీ సేవ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పోయి మీరు ఒక 10,000 రూపాయలు చలాన కడితే దాంట్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి ఇన్స్ట్రక్షన్లో భాగంగా అర్హుల లిస్టులో ఎవరిని చూస్తారు అంటే ఆదాయాన్ని,
అర్హుల ఆదాయాన్ని ఎవరు చూస్తున్నారట అంటే 6 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు, 6 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇందిరా మిల్ రాదు. అయితే ఇందిరా మిల్ రాదు అని చెప్పి 10,000 రూపాయలు ఎక్కడ పోతాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇందిరా మిల్ రాని వాళ్ళకు అది రీఫండ్ చేస్తారట అమౌంట్. కానీ అది కాని పన్నట్టు నాకు కనబడుతున్నది. ఎందుకు అంటే సరే ఇది ఈ పైలట్ ప్రాజెక్టు ఎప్పటి వరకు జరుగుతుందో అనే దాని మీద మనం ఆలోచిస్తే మనకు ఆల్రెడీ 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది ఈ ప్రభుత్వం, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది. సో లాస్ట్ 6 నెలలు మనము అది ఎలక్షన్ సంబంధించిన పీరియడ్ వదిలిపెడితే ఇంకా వీళ్ళు పరిపాలించేది 1.5 ఏడాది మాత్రమే. ఆ 1.5 ఏడాదిలో ఇవన్నీ అప్లికేషన్లు తీసి షార్ట్ లిస్ట్ చేసి అది చేసి ఇది వేసి ఒక 10 మందికి ఇండ్లు ఇచ్చి మిగతా 90 మందికి రీఫండ్ చేయాలంటే వీళ్ళకి ధైర్యం రాదు. ఫస్ట్ అర్థమైందా? 10,000 చొప్పున వీళ్ళు చలానా తీసుకుంటున్నారు కదా, అవే బొచ్చడు పైసలు అవుతాయి. ఎవరు ఇక్కడ ప్రభుత్వం నుండి ఖజానా నుంచి సొంత పైసలు తీసుకొచ్చి పెడతలేరు, మళ్ళా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ప్రజలకే పెడుతున్నారు అంతే. ఏముంది, ఇక్కడ 10,000 రూపాయలు వీళ్ళు డిపాజిట్ కింద తీసుకుంటున్నారు. ఓకే, అట్లా 1000 మంది అప్లికేషన్ చేసుకుంటే ఎన్ని పైసలు పోతాయి? 1,00,000 మంది చేసుకుంటే ఎంత పోతాయి? 10 లక్షల మంది చేసుకుంటే ఎంత పోతాయి? హైదరాబాద్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారంగా చూస్తే అందులో